వైష్ణవి గారు సేమ్ మీరు కూడా డేర్ చేయాలి. మీ సినిమా టైటిల్ కదా, ఈ టైటిల్ మీరు సినిమా ఇండస్ట్రీలోని హీరోలు ఎంతమందికి చెప్పుంటారో ఒకరికి ఫోన్ చేసి ఇప్పుడు చెప్పగలరా ఈ టైటిల్? మీకు నచ్చిన హీరోని వచ్చిన సార్ నేను ఎంతమందికి ఏం చెప్పలేము మొన్న. సరే, మీకు నచ్చిన హీరోకి ఒకరికి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పగలరా ఈ టైటిల్? ఆనంద్ దేవరకొండకు ఫోన్ చేసి చెప్పమను. నెంబర్ ఉండాలి కదా సార్, పాపం బేబీ సిగ్గుపడుతుంది. టైటిల్ ఫోన్ చేసి ఏం చెప్పాలి? మీ సినిమా గురించి, మీ సినిమా టైటిల్ చెప్పు. టైటిల్ చెప్పి పెట్టేయాలి. లవ్ మీ ఫ్యూడర్ అని పెట్టేయాలి, అంతేనా? ఓ షిట్. అయ్యో ఏంటండి, అంతే, లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని పెట్టేయాలి. టైటిల్ ఒకటి చెప్పి పెట్టేయాలి మ్యామ్. అంటే ఆన్సర్ రాకుండా ఫాస్ట్ పెట్టేయచ్చా? అలా అవ్వదా? నో వెయిట్, ఆన్సర్ వినండి. ఓకే. నాకు కాల్ చేస్తున్నారు ఆవిడ. హలో హాయ్. నథింగ్, యువర్ ఆన్ స్పీకర్. లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఓకే, జస్ట్ సే రిపీట్ లవ్ మీ ఇఫ్ యూ డేర్. నేను చెప్పాలనా? రిపీట్ చెయ్యండి. దేవి మొత్తం చూసినా కదా, దేవి అయిపోయినాక కూడా అవన్నీ చెప్తే బాగోదేమో. అరే అట్లీస్ట్ రిపీట్. నో ఇజ్జత్ తీస్తున్నారు. ఓకే, సి వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అండ్ ఆల్, ఎవ్రీబడి ఆర్ లిసనింగ్. యూ షుడ్ జస్ట్ సే లవ్ మీ ఇఫ్ యూ డేర్. మా టీం అందరితో చెప్పిస్తాయి సార్, అందరం చెప్తాం. సరే, లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ స్టేజ్ మీద ఉన్నా అని చెప్పాలి, లేకపోతే ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవాలి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. Anupama, I'm on a stage. So the anchor asked me first మీ co-star కి ఫోన్ చేసి లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని మీ టైటిల్ చెప్పమన్నారు. సో కెన్ యూ ప్లీజ్ టెల్ లవ్ మీ ఇఫ్ యూ డేర్? Love me if you dare. ఓకే, నీ ఫ్యాన్స్ క్రేజీగా ఉన్నారు ఇక్కడ, హాయ్ కూడా చెప్పేసేవాళ్ళు. Hey, hi guys. Sure. అదే ఫస్ట్ వినండి హాయ్ అని, దాని తర్వాత Hello. You're promoting all the very best for your film. Thank you I so much. watch the film. I know it's a crazy film. It's a very experimental film and all the very best, Ashu. Thank you. See you. Thank you so much. ఆశీష్, మీరు స్పీకర్ ఆన్ చేసి Bye. కాదు, స్టేజ్ మీద ఉన్నామని మీరు చెప్తున్నారు, ఆమెమో స్పీకర్ ఆన్ చేశానని ముందే చెప్తున్నారు. ఇంక డేర్ ఏముంటుంది? మీరు స్టేజ్ మీద ఉన్నారని చెప్తున్నారు, ఆమెమో స్పీకర్ ఆన్ చేశానని చెప్తున్నారు వైష్ణవి. సో సినిమాలో చేయలేదు కదా, మళ్ళీ నేను ఎందుకు చెప్పాలి అంటే బాగోదేమో అని ముందే చెప్పాను. అంటే బట్ అనుపమకు కూడా ఈ స్క్రిప్ట్ తెలుసు. అనుపమ గారికి స్క్రిప్ట్ ఇన్ అండ్ అవుట్ తెలుసు అండి. షీ నోస్ ఇట్. ఆమెనా? అనుపమేనా? ఎలా గెస్ చేశారు సార్ మీరు? స్క్రిప్ట్ చెప్పారు అన్నారు కదా. నాకు అన్ని హ్యాపీగా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.